Hi friends, welcome back to my channel. This is Krishna signing in. నేను ఆల్రెడీ ఎంసెట్ కెమిస్ట్రీ క్లాస్ 1 పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. ఎంసెట్ కెమిస్ట్రీ పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను, అటామిక్ స్ట్రక్చర్. అండ్ ఇది పార్ట్ 2 వీడియో. ఎవరైనా ఫస్ట్ పార్ట్ 2 చూస్తే పార్ట్ 1 చూడండి, అప్పుడే ఈజీగా అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే చిన్న చిన్న లాజిక్స్ మిస్ అవుతాం ఎడ్యుకేషన్ పరంగా. సో అందుకని ఎప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం. ముందు కామెంట్ చేయండి మీకు ఏమేమి టాపిక్స్ కావాలో, అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ దిస్ వీడియో. ఇప్పుడు డాల్టన్స్ అటామిక్ థియరీ పోస్ట్లెట్స్ చూద్దాం. పార్ట్ 1లో నేను ఆటమ్స్ మాలిక్యూల్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ద మ్యాటర్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ స్మాల్ ఇండివిజిబుల్ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్ విచ్ కెన్ టేక్ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్స్. మ్యాటర్ అనేది మాలిక్యూల్స్ ఆటమ్స్ వల్ల ఫామ్ అవుతాయి, విచ్ కెన్ టేక్ పార్ట్ ఇన్ కెమికల్ రియాక్షన్. ఇవన్నీ దేనిలో పార్టిసిపేట్ చేస్తాయి? కెమికల్ రియాక్షన్స్లో. ఓకేనా? ద ఆటమ్స్ ఆఫ్ ది సేమ్ ఎలిమెంట్ ఆర్ ఐడెంటికల్ ఇన్ సైజ్, మాస్ అండ్ ఇన్ అదర్ ప్రాపర్టీస్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. అన్ని ఆటమ్స్ ఒకే సైజులో ఒకే మాస్లో ఉండాలని లేదు కదా, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక ఎలిమెంట్ తీసుకున్నాం అనుకోండి, దానిలో ఒక్కొక్క ఆటం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక్కటి సైజ్ ఎక్కువ, అలానే మాస్ ఎక్కువ, అండ్ నెక్స్ట్వి సైజ్ తక్కువ, మాస్ తక్కువ, అలా కూడా ఉంటాయి. అంటే వేరుగా ఉంటాయి. ఐడెంటికల్ మీనింగ్ ఏంటంటే వేరుగా ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, ఎప్పుడైనా ఏ విధంగా అయినా. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ డిఫర్ ఫ్రమ్ ఈచ్ అదర్ ఇన్ ది ప్రాపర్టీస్ అండ్ మాసెస్. చెప్పాను కదా ఇందాక, ప్రాపర్టీస్ అలానే మాసెస్ వేరుగా ఉండొచ్చు. ఒకే ఎలిమెంట్ అవ్వచ్చు, వేరే ఎలిమెంట్ అవ్వచ్చు. ఆటమ్స్ కూడా అంతే. ఒక ఆటమ్ని ఇంకో ఆటమ్తో కంపేర్ చేస్తే వాటి యొక్క సైజెస్ కానీ, షేప్స్ కానీ, మాసెస్ కానీ, ఇంకా వేరే ప్రాపర్టీస్ ఏమన్నా డిఫర్గా ఉంటాయి, అంటే డిఫరెంట్గా ఉంటాయి. ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కెన్ కంబైన్ ఇన్ సింపుల్ రేషియోస్ టు ఫార్మ్ కాంపౌండ్స్. డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్ అనేవి వేరే ఒక ఎలిమెంట్ ఆటమ్స్తో కంబైన్ అవుతాయి. ఎందుకు? కాంపౌండ్స్ అనేది ఫామ్ చేయడానికి. అది కూడా చిన్న రేషియోస్, లైక్ మాలిక్యూల్స్, ఆటమ్స్ మాలిక్యూల్స్, HCl, లైక్ దట్, H2 ఆర్ NH3, అలా చాలా ఉన్నాయి. అలాంటి కాంపౌండ్స్ అన్నింటినీ ఫామ్ చేయడానికి ఆటమ్స్ అనేది డిఫరెంట్ ఎలిమెంట్స్ యొక్క ఆటమ్స్తో బాండ్ అనేది ఫామ్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం పార్ట్ 2లో ఇంకొక పేజ్ చూద్దాం. ఇదైతే 4th పాయింట్. ఆల్రెడీ మనం 3 పాయింట్స్ అయితే చూసాం కదా. ఇదేంటంటే ఆటమ్స్ కెన్ బి నెయిదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఆటమ్స్ అనేది వాటిగా ఫామ్ అవ్వో, అలానే వాటిగా డిస్ట్రాయ్ అవ్వో. ఓకే. మెరిట్స్ ఆఫ్ డాల్టన్స్ థియరీ. డాల్టన్స్ థియరీ ఈస్ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ లా ఆఫ్ కన్సర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కాన్స్టాంట్ కాంపోజిషన్ అండ్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఇలా అన్నిటినీ డాల్టన్ థియరీ అనేది ఒబే చేసింది. అండ్ దీనివల్ల వచ్చిన డ్రాబ్యాక్స్ అంటే డిసడ్వాంటేజెస్ ఏమేం లేవు దీనిలో అనే కాన్సెప్ట్ అనమాట. డ్రాబ్యాక్స్ ఆఫ్ డాల్టన్స్ థియరీ. ఇట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్. ఇది ఏం చెప్పలేదు, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్ అనేది చెప్పలేకపోయింది. It could not explain how atoms of different elements differ from one another and combine with one another. ఇదేం చెప్పలేదంటే ఒక ఎలిమెంట్ యొక్క ఆటమ్స్ అనేది ఇంకొక ఎలిమెంట్తో ఎలా రియాక్ట్ అవుతాయి అనేది పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు. ఇట్ ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ when glass or ebullient rubbed with silk or flour generate electricity. ఇదేం చెప్పలేదంటే గ్లాస్ కానీ అబాండెంట్ రబ్డ్ విత్ సిల్క్, గ్లాస్ని కానీ అబాండెంట్ రబ్బర్ కానీ సిల్క్తో రబ్ చేసినప్పుడు ఎలా జనరేట్ అయింది ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్ని కూడా ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇవి డ్రాబ్యాక్స్ ఆఫ్ డాల్టన్స్ థియరీ అనమాట. అండ్ దెన్ వెన్ వి గో ఆన్ సబాటామిక్ పార్టికల్స్, వి నో ఎలక్ట్రాన్ సబాటామిక్ పార్టికల్స్ మెయిన్లీ ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్. ఓకేనా? అవి అందరికి తెలిసిన విషయం. సబ్అటామిక్ పార్టికల్స్. Atom consists of smaller particles like electron, proton, neutron, neutrino, antineutrino, positron, antiproton, pions and mesons, ఎక్సెట్రా. ఇలాంటివి చాలా ఉంటాయి. కానీ మనం
పర్టికులర్‌గా ఏం చెప్పుకుంటాం ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఇవే మనం పర్టికులర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. మిగతావి మనం ఎక్స్‌ప్లెయిన్ చెయ్యం. ఎందుకు అంటే అవి ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్. ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆఫ్ ఆటమ్. సబాటమిక్ పార్టికల్స్ అనేవి చాలా ఉన్నాయి. వాటిలో ఫండమెంటల్‌గా మనం తీసుకునేది ఏంటి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. దీస్ ఆర్ ఫండమెంటల్స్ ఆఫ్ సబాటమిక్ పార్టికల్స్. Thank you all for watching this video. Please wait for part 3. I will upload soon. Okay, thank you all for watching this video. Share, subscribe and like this video and comment in the comment section which topics and concepts that you want. Thank you all.